వీడియోలో వచ్చేసి అయితే మనం కలియుగం ఎలా అంతమవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కలియుగం ఎలా అంతమవుతుందంటే మనిషి ధర్మాన్ని మర్చిపోయినప్పుడు, అబద్ధం ద్రోహం ప్రపంచాన్ని కమించినప్పుడు హిందూ పురాణాల ప్రకారం ఒక భయంకరమైన యుగాంతం ప్రారంభమవుతుంది. దీనినే కలియుగాంతం అంటారు. కలియుగం ఎప్పుడు ప్రారంభమైందంటే హిందూ శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. ఇది 4 యుగాలలో చివరిది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, తర్వాత వచ్చేటిది చీకటి యుగం. పురాణాలు చెప్తున్న ప్రకారం కలియుగంలో ధర్మం తగ్గిపోతుంది, మనుషుల్లో ప్రేమ తగ్గుతుంది, డబ్బే దేవుడు అవుతుంది, కుటుంబం బాధలు బలహీనత అవుతాయి, అబద్ధం మోసం హింస పెరుగుతాయి. పురాణాల్లో చెప్పిన కొన్ని భయంకరమైన సూచనలు: నిజాయితీ ఉన్నవారు అరుదప్పుతారు, పాలకులు ప్రజలనే దోచుకుంటారు, ప్రకృతి విపత్తులను పెరుగుతాయి, మనుషులు ఆయుష్ తగ్గుతుంది, ఆధ్యాత్మిక కంటే డబ్బు ముఖ్యమవుతుంది. కొన్ని గ్రంథాలు మనిషిని నమ్మని కాలం వస్తుందని చెప్తున్నారు. అప్పుడే విష్ణుమూర్తి తన చివరి అవతారమైన కల్కి రూపంలో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కల్కి ఆయన తెల్ల గుర్రం దేవదూతపై వచ్చి అగ్ని లాంటి ఖడ్గంతో అందరినీ నాశనం చేస్తాడని కథలు చెప్తున్నాయి. కొన్ని పురాణాల ప్రకారం కల్కి శుల్బం గ్రామంలో జన్మిస్తాడు. విష్ణువుడు సుమతి దంపతులకు పుడతాడు. పరశురాముడు ఆయుధ విద్య నేర్పుతాడు. చివరి యుద్ధం ప్రపంచంలో మొత్తం అశాంతితో నిండిపోతుంది. ధర్మం శక్తులు భూమిని ఆక్రమిస్తాయి. అప్పుడు కల్కి యుగం ప్రారంభిస్తాడు. ఇది సాధారణంగా యుద్ధం కాదు, ధర్మం వర్సెస్ అధర్మం మధ్య జరిగే చివరి సంగ్రామం. పురాణాల ప్రకారం దుష్ట రాజ్యాలు నాశనం అవుతాయి, మోసం దురాశ అంతమవుతుంది, ప్రపంచం శుద్ధి అవుతుంది. అప్పుడే సత్యయుగం ప్రారంభమవుతుంది. కల్కి విజయం తర్వాత కొత్త యుగం మొదలవుతుంది, సత్యయుగం. అప్పుడు ధర్మం మళ్ళీ స్థాపితం అవుతుంది, మనుషులు నిజాయితీగా జీవిస్తారు, ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, భూమిపై శాంతి తిరిగి వస్తుంది. అంటే కలియుగం అంతం అనేది కేవలం వినాశానికి కాదు, అది ఒక కొత్త ప్రారంభం కూడా.